పన్నీర్ జిలేబీ టేస్ట్ మాత్రం తేనెపాకానికి కొండ తేనెకి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా తిన్నారా? కట్నంలేండి, కనీసం చూద్దురు రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ యూత్ఫుల్. 2000 మందికి పన్నీర్ జిలేబీ చేయమని ఆర్డర్ వచ్చింది. ఇక అయితే 40 లీటర్లు పాలు ఇచ్చుకుని వచ్చేసాం. ఆ ఒక్క టిన్ను లేపడానికి మా ఇద్దరు వల్ల కాలేదండి. మా మామయ్య ఒక్కడే సింగిల్ హ్యాండ్ పని మాత్రం ఇరగదీసేస్తాడు అంతే. పాలు కాస్తూ ఉంటే పచ్చదనం పిలిచింది కదా అని చెప్పి నేను అలా వెళ్ళాం బయటికి. యాపిల్తో బ్రష్ చేస్తుంటే బాబా నువ్వు ఒక్కడవేనా, నాకు కూడా ఇవ్వా అని చెప్పని అడిగాడు. ఇచ్చాను. చూడండి వాడు ఉన్నారు ఇప్పుడు యాపిల్ నవ్వులు యాపిల్ ఎలా ఉండదురా, తీయగా ఉంటుందండి నవ్వులు. నా చూడు పీస్ పీస్ అయిపోయింది. నవ్వులు రా పట్టుకోండి. బ్రష్ చేయకుండా ఎలా తింటావురా? తిండికి బ్రష్కి సంబంధం దాపోదా. బయట తిరిగి వచ్చే టైం కల్లా మా తమ్ముడు వెనిగర్ బకెట్లోకి తీసేసుకున్నాడు. మామయ్య ఏమో పాలు కాసేసాడు. సో పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు వెనిగర్ని పాలల్లో వేసుకుంటే వెనిగర్ వల్ల పాలు ఇరిగి మనకి పన్నీరు అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ సపరేట్ అవుతుంది. సో అలా అయ్యాక పాలు పన్నీరు మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది చూసారు అక్కడ. ఆ విధంగా పాలు పన్నీరు సపరేట్ అయిపోతాయి. వాటిని స్లోగా మిక్సింగ్ చేసుకుంటూ ఉంటే క్లాత్లోకి క్లోజ్ చేయాలి. చూపిస్తాను. 2000 మందికి పన్నీర్ జిలేబీ అంటే మరి పన్నీర్ క్వాంటిటీ కావాలి. పాలు కూడా 40 లీటర్లు కాబట్టి కాస్ట్ అయినా కూడా కొంచెం ఎక్కువగా ప్లీజ్ వాచ్ అండ్ సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఉందో ఇలాగా కలుపుతూనే ఉన్నాయి. మావయ్య బామ్మర్ది ఇద్దరు పైకి కిందకి అంటున్నారు. కానీ పాపం మా మావయ్య చేతిలో మా బామ్మర్ది గడికి ఎప్పుడు తిట్లే. కిందకి అంటరా అంటే పైకి అంటాడు, పైకి అంటరా అంటే కిందకి అంటా ఉంటాడు. ఏదో కల్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. పన్నీర్ ఈ విధంగా వచ్చాక ఇక అది గిన్నెలో వేసుకుని మొత్తం గడ్డలుగా ఉంటుంది. అది మొత్తం ఏమాలంటే మనకి చిన్న చిన్నగా పిండి టైప్లో అయిపోవాలి. సో దాన్ని మొత్తాన్ని మనం చేత్తో రఫ్ కొట్టుకోవాలన్నమాట. నా టర్నీకి ఇది కొట్టు కొట్టు రఫ్ కొట్టు 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 రఫ్ కొట్టు అన్నట్టుగా కొట్టుకుంటూ వెళ్ళిపోవడం. పన్నీర్ మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. నవ్వుతూ ఉంటాం కానీ తీరిపోద్ది దూల మొత్తం. కలపడం అయ్యాక ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను కలిపే లోపు మీ ఫ్రెండ్స్లో పన్నీర్ జిలేబీ ఇష్టంగా ఎవరైతే తింటారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా. మీకు ఇష్టమైంది కూడా కామెంట్లో పెడితే నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, లైక్ కలపడం అయిపోయిందిరా బాబు అనుకునే సమయానికి మా మామయ్య పిండిలేస్తాడు. అందులో మళ్ళీ ఇంకోసారి కలపాలి, మళ్ళీ కలపాలి, మళ్ళీ కలపాలి, కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండు ఫాస్ట్గా కలుపుతూనే ఉండు ఫాస్ట్గా అన్నట్టు మైదా పిండి దాంతోపాటు కొంచెం కార్న్ఫ్లవర్ మిక్సింగ్ అనమాట. ఇవన్నీ మైదా పిండి కార్న్ఫ్లవర్ మిక్సింగ్ అయ్యాక బీప్ రవ్వ కూడా అందులో మనం మిక్సింగ్ చేసుకోవాలి. అలాగే బిస్కెట్ సాల్ట్ కూడా అందులో మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం అది కూడా బాగా కలిపాక ఫ్లేవర్కి సంబంధించింది కొంచెం పౌడర్ ఉంటుంది. సీక్రెట్ అండి, అది చెప్పకూడదు మీకు. కలిపేశాక అది కూడా సో బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి ఎల్లారకం వంగ అదే వంగుని వేస్తున్నాను. అందరూ వంగోవాలని ఎల్లారకం అంటే అందరూ మరి నువ్వు కూర్చుందట వాటర్ కావాలి. జగదీష్ చక్రవర్తి
అయిపోయాక ఇక అది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక ఇది ఇంతవరకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయాక వేరే గిన్నెలో పంచదార పాకం పట్టుకోవడం కోసం గిన్నెలోకి పంచదార వేసుకొని వాటర్ మిక్సింగ్ చేసి ఇక పంచదార కరిగేంత వరకు లో ఫ్లేమ్ మీద హీట్ చేస్తూ ఉండాలి. సో అది కరిగాక దానిలోకి మనం ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా యాలక్కాయ పొడి, నెయ్యి పైన కనపడేదంట. మీరు మళ్ళీ ఇంకోటి ఏదో రకంగా అనుకుంటారు, నెయ్యి అదంతా. పొయ్యి ఈ విధంగా అంటిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. జస్ట్ కిడ్డింగ్. పిండి రెడీ అయిపోయాక పొయ్యి మీద మూకుడు పెట్టుకోవాలి. తవ్వ అని అంటారు. అది తవ్వ పెట్టుకున్నాక పిండిని మనకి ఈ విధంగా పన్నీర్ జిలేబీ వేయడానికి ఒక క్లాత్ ఉంటుంది, దానిలోనే వేసుకుని మనం పన్నీర్ జిలేబీ చేయాలి. వేస్తున్నాడు చూసారా మా మామయ్య. ఇక అది రింగా రోజెస్ ఆడతాడు అనమాట. ఇక అందులో రింగా రోజెస్ రింగులు వేస్తూ ఉంటాడు. ఇక అందులో 30 years స్వీట్ ఇండస్ట్రీ ఇక్కడ మామయ్య. వర్కహాలిక్ అనమాట. బాగా పనిలో పడితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఇక అలాగే ఎంత వర్కహాలిక్ అంటే పనిలో పడితే తినాలి అన్న సంగతి కూడా గుర్తుండదు. ఆయన తినడు, ఆయనతో పాటు ఎన్ని వాళ్ళకి తినే ఆప్షను ఉండదు. బ్యాక్ టు వర్క్. మళ్ళీ ఈ విధంగా ఇందక్కడ వేసిన వాటిని వేరే వాటిలోకి తీసి వాటిని గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఇలాగా ఫ్లేమ్ చేశాక దాన్ని పాకంలో వేసుకోవాలి. 2 to 3 minutes అలాగా పాకంలో తిప్పుకొని అటు ఇటు నానే కొంచెం అది లైట్గా దాన్ని మొత్తాన్ని పాకం దిగేంత వరకు మళ్ళీ జారాలో పెట్టుకుని వెంటనే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. సో ఇది దీనికి మొత్తం ప్రాసెసింగ్ అంతా. ఇది 2000 పీసులు అండి. మా మామయ్య ఎత్తనాడు, నేను తీస్తున్నా, ఆయన ఎత్తనాడు. ఇది దీనికి మొత్తం. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. తినడానికైతే నేను పెట్టలేను, కానీ కనీసం చూడడానికన్నా మీకు ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.